ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జాతీయ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం కానుందని మనం చేసుకుంటూ నమస్కారం. జై హింద్, జై భారత్, జై పల్నాడు. థ్యాంక్ యూ నరసింహారావు గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు మన కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. ప్రజాగళం, ఇది ప్రజాగళం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి వద్ద నేటి ప్రజాగళం బహిరంగ సభకు ప్రస్తుతం ప్రధాని మోదీ చేరుకున్నారు. దాదాపు మనం సభా ప్రాంగణాన్ని కూడా చూస్తున్నాం. ఇప్పటికే అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చారు. అక్కడికి చేరుకున్న లక్షలాది మంది ప్రజలకు కూడా అభివాదం చేస్తూ, ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖులకు కూడా వాళ్ళు అభివాదం చేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా అటు ప్రధాని కూడా స్టేజ్ పైకి రాబోతున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో సభా ప్రాంగణం అంతా కూడా పసుపుమయంగా, అటు ఏ పార్టీకి ఆ పార్టీ జెండాలతో కూడా, జనసేన జెండాలతో, అటు బీజేపీ జెండాలతో నిండిపోయింది. ఇంకా ఇప్పటికే లక్షలాదిగా అక్కడికి జనం తరలి వచ్చారు. ఇంకా లక్షలాదిగా జనం కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు 10 లక్షల మంది పైగా కూడా జనాభా అక్కడికి చేరుకుంటారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్టేజ్ పై కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికగా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ మేము కాపాడుకుంటాం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సభే ఈ ప్రజాగళం. అనేక మంది ఇబ్బందులు పడ్డాం. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే పీకలు కోశారు. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, చివరికి చదువుకున్నటువంటి యువతకి ఉపాధి లేదు, మహిళకి రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని అణిచివేతకు గురైనటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరిది ఒకటే పంతం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పంతం, వైసీపీ అంతం. జై హింద్. థ్యాంక్ యూ రవీంద్ర గారికి. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏమి జనం, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు.
5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు. భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి